నమస్కారం ఫ్రెండ్స్. గత 12 భాగాలుగా 10వ తరగతిలోని 13వ పాఠం 14వ పాఠం ప్రపంచ యుద్ధాల మధ్య ప్రపంచం ఈ యొక్క లెసను నేర్చుకుంటూ ఉన్నాం. ఇప్పుడు 13వ భాగంలో ఉన్నాం. ఈ భాగానికి సంబంధించి యుఎన్ఓ గురించి డీటెయిల్గా అకాడమిక్ టెక్స్ట్ బుక్ నుండి నేర్చుకుందాం. ప్రతి అంశము కూడా టెక్స్ట్ బుక్ నుండే పర్టికులర్గా గ్రహించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కింగ్స్ డిఎస్ యూట్యూబ్ ఛానల్. యుఎన్ఓ 1945 అక్టోబర్ 24న ఆవిర్భవించింది. అంటే రెండో ప్రపంచ యుద్ధం అయిపోయిన తర్వాత 1945 అక్టోబర్ 24న యుఎన్ఓ అనేది ఆవిర్భవించింది. యుఎన్ఓ ఉపక్రమణిక. ఈ ఉపక్రమణికలో యుఎన్ఓ సంస్థ యొక్క ఆశయాలను, లక్ష్యాలను పేర్కొన్నారు. యుఎన్ఓ సంస్థ యొక్క ఆశయాలు, లక్ష్యాలు ఎక్కడ పేర్కొన్నారంటే యుఎన్ఓ ఉపక్రమణికలో పేర్కోవడం జరిగింది. ఈ యుఎన్ఓ యొక్క నిర్వహణ వ్యయము ఎవరు భరిస్తారంటే సభ్య దేశాలే భరిస్తాయి. యుఎన్ఓ నిర్వహణ వ్యయం ఎవరు భరిస్తారు అంటే సభ్య దేశాలు. ప్రస్తుత యుఎన్ఓ సభ్య దేశాలు ఎన్ని అంటే 192. మనకి అకాడమిక్ టెక్స్ట్ బుక్ ప్రకారంగా యుఎన్ఓ సభ్య దేశాలు 192. ఇప్పుడు ప్రధాన అంగాలు. యుఎన్ఓ ప్రధానంగా 6 అంగాలు ఉన్నాయి. ఈ యొక్క యుఎన్ఓలో ఆ 6 అంగాలు ఏంటి అంటే సర్వప్రతినిధి సభ, దీన్నే సాధారణ సభ అంటాం. సర్వసాధారణ సభ, భద్రతా మండలి, ఆర్థిక సాంఘిక మండలి, ధర్మ కర్తృత్వ మండలి, అంతర్జాతీయ న్యాయస్థానము, సచివాలయం. ఈ 6 కూడా ప్రధానమైన అంగాలు. ఇందులో ఒక్కొక్క అంశాన్ని గురించి ఇప్పుడు చూద్దాం. సాధారణ సభ. ఈ సాధారణ సభ అనేది ప్రతి సంవత్సరం కూడా సమావేశం అవుతుంది. అంటే సాధారణ సభ సమావేశము ఎంతకాలానికి ఒకసారి జరుగుతుందంటే ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది. పర్టికులర్గా సెప్టెంబర్ నెలలో జరుగుతుంది. సాధారణ సభ సమావేశం ఏ నెలలో జరుగుతుంది ఎక్కువగా అంటే సెప్టెంబర్ నెలలో జరుగుతుంది. ఇందులో కొత్త సభ్యులను చేర్చుకోవడానికి 2/3 వంతు మెజారిటీ అవసరం. ధర్మ కర్తృత్వ వ్యవహారాలలో సాధారణ సభలో కొత్త సభ్యులను చేర్చుకోవడానికి మెజారిటీ ఎంత అవసరం అంటే 2/3 వంతు అవసరం. తర్వాత భద్రతా మండలి రెండోది. ఈ భద్రతా మండలి యుఎన్ఓలోనే అత్యంత ప్రాముఖ్యమైన అంగం. ఇది భద్రతా మండలి అనేది యుఎన్ఓలోనే అత్యంత ప్రాముఖ్యమైన అంగం. ఇది అంతర్జాతీయ శాంతి భద్రతలు నిర్వహిస్తుంది. భద్రతా మండలి అంతర్జాతీయ శాంతి భద్రతలను నిర్వహిస్తుంది. ఇందులో శాశ్వత సభ్య దేశాలు 5 ఉన్నాయి. సాధారణ సభ్య దేశాలు అయితే 10 ఉన్నాయి. సాధారణ సభ్య దేశాలు ఈ 10 మంది కూడా తాత్కాలిక సభ్యులు అన్నమాట. ఈ 10 మంది సాధారణ సభ చేత తాత్కాలిక సభ్యులు ఎన్నుకోబడుతూ ఉంటారు. 10 మంది కూడా సాధారణ సభ చేత ఎన్నుకోబడుతూ ఉంటారు. ఏ పార్ట్ నుండి అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలలో ఏ భాగం నుండి ఎంతమంది ఎన్నుకోబడతారని మనం గ్రహించినట్లయితే ఇక్కడ ఈ తాత్కాలిక సభ్యులు కాలపరిమితి 2 సంవత్సరాలు. తాత్కాలిక సభ్యుల కాలపరిమితి ఎంత 10 మంది అంటే 2 సంవత్సరాలు. వీరిలో ముఖ్యంగా ఆసియా, ఆఫ్రికాల నుండి 5 ఎన్నుకోబడుతూ ఉంటారు. ఆసియా, ఆఫ్రికా దేశాల నుంచి 5, లాటిన్ అమెరికా నుంచి 2, పశ్చిమ ఐరోపా నుండి 2, తూర్పు ఐరోపా నుండి 1. మొత్తం 10 మంది సభ్యులు తాత్కాలికంగా 2 సంవత్సరాల కాలానికి ఎన్నుకోబడుతూ ఉంటారు. మరొకసారి ఆసియా, ఆఫ్రికా దేశాల నుంచి 5, లాటిన్ అమెరికా నుంచి 2, పశ్చిమ ఐరోపా నుంచి 2, తూర్పు ఐరోపా నుంచి 1. మొత్తం 10 మంది తాత్కాలిక సభ్యులు 2 సంవత్సరాల కాలానికి ఎన్నుకోబడుతూ ఉంటారు. ఇందులో ఒక్కసారి ఎన్నికైతే రెండవ దఫా ఎన్నిక అవ్వడానికి వీలు లేదు. ఒకసారి ఎన్నికైతే రెండవ దఫా ఎన్నిక అవ్వడానికి అవకాశం లేదు. తర్వాత ఈ భద్రతా మండలి అనేది కనీసం 15 రోజులకు ఒకసారి సమావేశం జరుగుతూ ఉంటుంది. భద్రతా మండలి సమావేశం కనీసం 15 రోజులకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. అధ్యక్షుడు నెలకొకసారి సభ్య దేశాల నుంచి ఎన్నికవుతూ ఉంటాడు. భద్రతా మండలి యొక్క అధ్యక్షుడు నెలకు ఒక్కసారి సభ్య దేశాల నుంచి ఎన్నికవుతూ ఉంటాడు. తర్వాత ఆర్థిక సాంఘిక మండలి. ఈ ఆర్థిక సాంఘిక మండలి ఆశయాలు సాధనకు దీని ద్వారా కృషి చేస్తూ ఉంటుంది. మండలి
ఆశయాలను సాధించడం, యుఎన్ఓ యొక్క ఆశయాలను సాధించడం గురించి ఆర్థిక సాంఘిక మండలి కృషి చేస్తూ ఉంటుంది. ఈ ఆర్థిక సాంఘిక మండలిలో సభ్యులు 27 మంది. సభ్యులు ఎంతమంది అంటే ఆర్థిక సాంఘిక మండలిలో 27 మంది. వీరి పదవీ కాలం మాత్రం 3 సంవత్సరాలు. వీరు మరలా ఎన్నికయ్యే అవకాశం కూడా ఉంది. పదవీ కాలం ముగిసిన 3 సంవత్సరాల తర్వాత మరలా ఎన్నికయ్యే అవకాశం వీరికి ఆర్థిక సాంఘిక మండలిలో సభ్యులకు ఉంది. ఈ మండలిలో సభ్యులు యొక్క సమావేశం అనేది సంవత్సరానికి 2 పర్యాయాలు జరుగుతూ ఉంటుంది. ఆర్థిక సాంఘిక మండలిలో సమావేశం 2 పర్యాయాలు సంవత్సరానికి జరుగుతూ ఉంటుంది. తర్వాత ధర్మకర్తృత్వ మండలి. ఈ ధర్మకర్తృత్వ మండలి నానాజాతి సమితిలో అధిష్ఠరాజ్య పద్ధతిని సంస్కరించి నిర్మించిన సంస్థ ఏది అంటే ధర్మకర్తృత్వ మండలి. నానాజాతి సమితిలో రాజ్య పద్ధతి సంస్కరించి నిర్మించిన సంస్థ ధర్మకర్తృత్వ మండలి. ఇందులో సభ్యులు 3 రకాలుగా ఉంటూ ఉంటారు. వారెవరు అంటే, 1 ధర్మకర్తగా కొన్ని ప్రదేశాలు పాలిస్తున్న దేశాలు. ధర్మకర్తలుగా కొన్ని ప్రదేశాలు పాలిస్తున్న దేశాలు. 2ది భద్రతా మండలిలో శాశ్వత సభ్యులు. 3ది సాధారణ సభ చేత 3 సంవత్సరాలకు ఎన్నుకోబడిన సభ్యులు. వీరు ముగ్గురు కూడా ధర్మకర్తృత్వ మండలిలో సభ్యులు. మరొకసారి ధర్మకర్తృత్వ మండలిలో సభ్యులు ఎవరు అంటే, ధర్మకర్తలుగా కొన్ని ప్రదేశాలను పరిపాలిస్తున్న దేశాలు, భద్రతా మండలి శాశ్వత సభ్య దేశాలు, సాధారణ సభ చేత 3 సంవత్సరాలకు ఎన్నుకోబడిన సభ్యులు. వీరు 3 రకాలు. ఈ మండలి ధర్మకర్త దేశాల నుంచి వచ్చే నిధులను సమీకరిస్తూ ఉంటుంది. ధర్మకర్తృత్వ మండలి ఏం చేస్తూ ఉంటుందంటే, ధర్మకర్త దేశాలు ఏవైతే ఉన్నాయో ఆ దేశాల నుంచి వచ్చే నిధులన్నీ కూడా సమీకరిస్తూ ఉంటుంది. తర్వాత అంతర్జాతీయ న్యాయస్థానం. దీని యొక్క ప్రధాన కేంద్రం హేగ్ నగరంలో ఉంది. అంతర్జాతీయ న్యాయస్థాన ప్రధాన కేంద్రం ఎక్కడ ఉందంటే హేగ్ నగరంలో ఉంది. ఇందులో న్యాయమూర్తులు 15 మంది ఉంటారు. అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తులు 15 మంది. వీరి పదవీ కాలం 9 సంవత్సరాలు. అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తుల పదవీ కాలం ఎంత అంటే 9 సంవత్సరాలు. వీరి ఎన్నిక ఎలా జరుగుతుంది అంటే, సాధారణ సభ, భద్రతా మండలి వీరు ఎన్నుకుంటూ ఉంటారు. అంతర్జాతీయ న్యాయస్థానంలో న్యాయమూర్తులను సాధారణ సభ, భద్రతా మండలి ఎన్నుకుంటూ ఉంటుంది. తర్వాత సచివాలయం. ఈ సచివాలయం కార్యాలయం యొక్క అధికారి ఎవరు అంటే సెక్రటరీ జనరల్. సచివాలయ కార్యాలయం అధికారి సెక్రటరీ జనరల్. ఈ సచివాలయం అనేది న్యూయార్క్లో ఉంది. అంటే యుఎన్ఓ కార్యాలయం ఎక్కడ ఉందంటే న్యూయార్క్. ఇతర అంగాలు. ఈ ఇతర అంగాలకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేది 1948 ఏప్రిల్ నెల 7వ తేదీన స్థాపించబడింది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎప్పుడు స్థాపించబడింది అంటే 1948 ఏప్రిల్ 7వ తేదీన స్థాపించబడింది. ఇందులో ఒక అసెంబ్లీ, ఎగ్జిక్యూటివ్ బోర్డు, 6 ప్రాంతీయ కమిటీలు, ఒక సచివాలయం ఉంటాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థలో ఒక అసెంబ్లీ, ఎగ్జిక్యూటివ్ బోర్డు, 6 ప్రాంతీయ కమిటీలు, ఒక సచివాలయం ఉంటాయి. ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క సమావేశము సంవత్సరానికి ఒకసారి జరుగుతూ ఉంటుంది. తర్వాత దీని ఆశయం, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆశయం చూసినట్లయితే ప్రపంచంలో పౌరులందరికీ మంచి ఆరోగ్యం అందించడం దీని ఆశయం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆశయం ఏంటి అంటే, ప్రపంచంలోని పౌరులందరికీ కూడా మంచి ఆరోగ్యం అందించడం. అంతేకాకుండా దాని ద్వారా ఉపయోగవంతమైన జీవితాన్ని కొనసాగించడానికి ఈ యొక్క ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేది సహాయపడుతూ ఉంటుంది. ఈ ఆరోగ్య సంస్థ సాధించిన విజయాలు, ఈ మశూచి వ్యాధిని పూర్తిగా అంతం చేసింది. చిన్నపిల్లల వ్యాధులను అదుపులో కీలక పాత్ర వహిస్తుంది. చిన్నపిల్లలకు వచ్చే వ్యాధులను కంట్రోల్ చేయడంలో ఈ యొక్క ప్రపంచ ఆరోగ్య సంస్థ అనేది కీలక పాత్ర వహిస్తుంది. ఈ సంస్థ గుర్తించిన ప్రాణాంతక వ్యాధులు ఎన్ని అంటే 10. ప్రపంచ ఆరోగ్య సంస్థ చేత గుర్తించిన ప్రాణాంతక వ్యాధులు 10 ఉన్నాయి. తర్వాత అంతర్జాతీయ కార్మిక సంస్థ.
ఇది 1919లో ఏర్పడింది. అంతర్జాతీయ కార్మిక సంస్థ అనేది 1919లో ఏర్పడింది. స్త్రీ పురుష బాలల స్థితిగతులు మెరుగుపరచడానికి ఈ అంతర్జాతీయ కార్మిక సంస్థ అనేది పూనుకుంటుంది. వెర్సే సంధి మరియు అనుబంధ సంధులలో ఏర్పడిన రాజ్యాంగం ప్రకారం ఈ యొక్క అంతర్జాతీయ కార్మిక సంస్థ అనేది ఏర్పడింది. వెర్సే సంధి, దానికి సంబంధించిన అనుబంధ సంధులు ద్వారా ఏర్పడిన రాజ్యాంగం ప్రకారం ఈ అంతర్జాతీయ కార్మిక సంస్థ అనేది ఏర్పడింది. ఇది స్వతంత్రంగా పనిచేసింది. అంతర్జాతీయ కార్మిక సంస్థ అనేది స్వతంత్రంగా పనిచేసింది. ఇది ప్రత్యేక అంగంగా అవతరించింది. యుఎన్ఓలో స్వతంత్రంగా పనిచేసి యుఎన్ఓలో ఒక ప్రత్యేక అంగంగా అవతరించింది. ఈ అంతర్జాతీయ కార్మిక సంస్థ కూడా ప్రతి సంవత్సరము ఒక్కసారి సమావేశం అవుతూ ఉంటుంది. ఇందులో సభ్య దేశాల నుంచి 4 ప్రతినిధులు హాజరవుతూ ఉంటారు. సభ్య దేశాల నుంచి అంతర్జాతీయ కార్మిక సంస్థకు సభ్య దేశాల నుంచి 4 ప్రతినిధులు హాజరవుతూ ఉంటారు. ఇద్దరిని ప్రభుత్వం నామినేట్ చేస్తుంది. ఒకరేమో కార్మికులచే ఎన్నిక కాబడుతూ ఉంటారు, మరొకరు ఉద్యోగులచే నామినేట్ చేయబడతారు. 4 సభ్యులు ఎవరు అంటే, ఇద్దరినేమో ప్రభుత్వం నామినేట్ చేస్తే ఒకరు కార్మికుల చేత మరొకరు ఉద్యోగుల చేత ఎన్నికవుతూ ఉంటారు. ఈ అంతర్జాతీయ కార్మిక సంస్థ కర్తవ్యం ఏంటి అని ఆలోచిస్తే అంతర్జాతీయ సమావేశాలను నిర్వహిస్తూ ఉంటుంది. అంతర్జాతీయ కార్మిక సంస్థ కర్తవ్యం ఏంటి అంటే అంతర్జాతీయ సమావేశాలు నిర్వహిస్తూ ఉంటుంది, కార్మిక ప్రమాణాలు రూపొందిస్తూ ఉంటుంది. అంతేకాకుండా రాత్రి షిఫ్టుల్లో బాలలను నియమించకూడదు అని నిషేధించింది. బాలల నియామకం రాత్రి షిఫ్టులో ఉండకూడదు అని అంతర్జాతీయ కార్మిక సంస్థ పర్యవేక్షిస్తూ ఉంటుంది. జీతపత్యాల గురించి, పని గంటల కుదింపు గురించి కూడా ఇది కృషి చేస్తూ ఉంటుంది. తర్వాత ఇన్కమ్ సెక్యూరిటీ విడుదల. ఈ అంతర్జాతీయ కార్మిక సంస్థలో ఇన్కమ్ సెక్యూరిటీ విడుదల జెనీవాలో జూన్ 20, 2000 సంవత్సరంలో ఈ ఇన్కమ్ సెక్యూరిటీ విడుదలైంది. ఎక్కడ చేశారు ఇన్కమ్ సెక్యూరిటీని విడుదలనంటే జెనీవాలో చేశారు. ఎప్పుడు? జూన్ 20, 2000 సంవత్సరంలో. సోషల్ ప్రొటెక్షన్ ఇన్ ది చేంజింగ్ వరల్డ్ పేరుతో, ఏ పేరుతో విడుదల చేశారు ఇన్కమ్ సెక్యూరిటీని అంటే సోషల్ ప్రొటెక్షన్ ఇన్ ది చేంజింగ్ వరల్డ్. సోషల్ ప్రొటెక్షన్ ఇన్ ది చేంజింగ్ వరల్డ్ పేరుతో ఇన్కమ్ సెక్యూరిటీని విడుదల చేయడం జరిగింది. ఇప్పుడు జూన్ 20, 2000 సంవత్సరంలో ఎక్కడ? జెనీవాలో విడుదల చేయడం జరిగింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మిగిలిన అంశాల గురించి నేర్చుకుందాం. ఈ యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం చూస్తూనే ఉండండి కింగ్స్ డిఎస్సి యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.